హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జెఫెట్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ రోజు 7th అండ్ ఇట్స్ థర్స్డే. మార్నింగే ఈ రోజు మా మమ్మీ ఒక రింగ్ కొన్న రూబీ పోగొట్టేసుకున్నాను అనమాట. అది ఎక్కడ పడిపోయిందో అర్థం కావడం లేదు. చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది. ఫస్ట్ నేను తీసుకున్నాను, తర్వాత నాకు ఆ రింగ్ నేను ఇంజనీరింగ్ చేసి 10 years అయిందా మమ్మీ? నువ్వు ఇంకా కాదు, బీటెక్ 5 years అయింది. ఈఎంఐకి బాగా వచ్చేసిందని నేను ఈఎంఐ ఏదన్నా కానీ నేను పెట్టుకుంటా. ఇది ఎందుకో మమ్మీ అవి వాడుతుంది అనమాట. అంటే కొంచెం లక్కీ అని ఫీల్ అవుతుంది. సో రూబీ తీసుకొని ఉంటే అది నాకు బాగుంది, కానీ కొద్ది రోజుల తర్వాత అది బోర్ కొట్టింది అనమాట. మా మమ్మీ వద్దొద్దు నాకు ఇచ్చే, నేను వాడతానని చెప్పింది. సో దీనికి ఒక రూబీ వస్తుంది అనమాట. అది ఎక్కడో పోగొట్టుకుంది. మార్నింగ్ నుండి మా మమ్మీ ఇంకోటి ఏం చెప్పిందంటే, నేను అసలు ఎక్కడికి పోలేదు, ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి. కానీ కనపడలేదు. అది చిన్నది కదా, ఎక్కడని కనిపిస్తుంది. మమ్మీ నాకు తెలిసి నువ్వు టెంపుల్ మామూలు డైమండ్స్ వస్తాయి చూస్తున్నారా, సేమ్ అట్లానే రూబీ అనమాట. డైమండ్ ప్లేస్ లో రూబీ వస్తుంది. సో నా డౌట్ ఏమంటే, నువ్వు గుడికి పోయినప్పుడు ఏమన్నా పడిపోయింటుందేమో నా డౌట్. కరెక్ట్ కదా, అవును. పోలేదు, నిన్న పోలేదా? అయితే ఇంట్లోనే ఉన్నావు. ఎక్కడ పడిపోయింది నీకు ఎప్పుడు? అసలు 5 days వరకు పోకూడదని పోలే కదా, ఇంట్లోనే ఉన్నాయి. ఆడికి పోలే. అయితే అది కనపడదు ఇంకా. నాకు తెలిసి చాలా చిన్నది కదా, ఎక్కడ పడిపోయి ఉంటుందో చెప్పలేము. నువ్వు బయట తిరిగేటప్పుడు కాంపౌండ్ లో పడిపోయింటే నువ్వు పొద్దున్న చూసుకున్నావు కదా. పొద్దున్నే కాంపౌండ్ లో నేను పోయినా, పొద్దున్న చూస్తానే వచ్చిన వెంటనే పోయి. అండ్ మా అమ్మమ్మకి రేపు ఆపరేషన్ అనమాట. అంటే ఈ రోజు ఈవినింగ్ బయలుదేరిపోతున్నాడు. సో అక్కడ సామాన్లన్నీ మమ్మీకి హెల్ప్ చేస్తుంది. ఇట్లా ఎవరో ఒకరు వచ్చినప్పుడు మమ్మీ కొంచెం పని తొందరగా కంప్లీట్ అయిపోయి ట్రై చేస్తుంది అనమాట. కానీ ఈ రోజు ఎక్కువ ఉన్నట్టున్నాయి. హాయ్ చెప్పు. అవునవును, లైట్ ఆన్ చేస్తా. కాదు, నాకు డౌట్ ఏమంటే, ఇప్పుడు నీకు భయం కావడం లేదా? నీదే కదా ఆపరేషన్. చాలా భయం ఎక్కువ నాకు. అదే ఫస్ట్ అమ్మమ్మ ఆపరేషన్ అంటే, అవును ఇంత భయం పెట్టుకుని నువ్వు ఆపరేషన్ ఎట్లా చేయించుకుంటావు అనిపిస్తుంది. ధైర్యంగా ఉండే, ఏం కాదులే, ఓకే, తొందరగానే అయిపోతుంది. బాగా రెస్ట్ తీసుకోవాలా. అక్కడికి వచ్చినాక నా కాలు బాగైపోయినాయని అక్కడ ఇక్కడ తిరిగేకుండదు. ఒక 15 days అన్నా రెస్ట్ తీసుకోవాలి కదా మమ్మీ? 1 month ఇక్కడ 1 month. అక్కడికి ఊరికి పోయిన తర్వాత కూడా నువ్వు చాలా రెస్ట్ తీసుకోవాలా. ఓకే, భయం కావడం లేదా నీకు? మా తాతయ్య గారు ఏం చేసినాడు తెలుసా అండి? మా తాతయ్య ఎట్లా అంటే, పిల్లి పాలు తాగుతా నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటారంట. మా తాతకు ఒకటే మా ఇంట్లో స్మోకింగ్ హ్యాబిట్ ఉందన్నమాట. అది మా అందరికీ తెలుసు, ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అనమాట. కానీ ఏం చేసినాడు తెలుసా తాత బాల్కనీలో సిగరెట్ తాగి నా చెట్లలో పూడ్చినాడు అనమాట. పొద్దునే వాటర్ పెడతా అంటే అది నాకు కనపడింది అనమాట. సో ఒక్క నిమిషం. పొద్దున వాటర్ పెడతా అంటే మమ్మీ నేను, ఇది ఏంటి సిగరెట్ ఇక్కడికి ఎట్లా వచ్చింది? తర్వాత ఓకే ఇది ఇక్కడ పడేసి. మా తాతకి ఎక్కడ దొరకలేదు అనమాట ప్లేస్. మా నాన్నకైతే ఆపరేషన్ అయినా భయం లేదు, అస్సలు భయం లేదు మా తాతకి అసలు. అంటే ఇంట్లో అందరికి తెలుసు అనమాట. ఎంత చెప్పినా మాత్రం మా తాత అది ఎట్లా మానేరు అనమాట. అలవాటు. సో ఇంకా మేము కూడా చెప్పేది లేదు, ఎందుకంటే కొంతమంది కొన్ని అలవాటు అది మారదు అనమాట మా తాతకి. సో నాకు సిగరెట్ తాగిందని కాదు, ఆశ్చర్యం వేసింది అందుకు కాదు, అసలు ఆ చెట్లో ఎందుకు పూడ్చబోతాయింది? అన్ని ప్లేసులు పెట్టుకొని, డస్ట్బిన్ పెట్టుకొని చెట్లోనే ఎందుకు పూడ్చిన? అది నాకే కనపడ్డం వాటర్ పట్టేటప్పుడు. అసలు తాత చెప్పు, నువ్వు సిగరెట్ తాగి ఎందుకు నా చెట్లో పూడ్చేసినావు నాకు చెప్పు. అన్ని ప్లేస్లు ఉండగా నా చెట్లోనే ఎందుకు పూడ్చినావు నువ్వు సిగరెట్ ని? నేనే తీసి చూపించిన దెబ్బకి. ఎందుకు వేరే ప్లేస్ లో వేయచ్చు కదా పాపం, నా చెట్టు చచ్చిపోయింటే నీ సిగరెట్ దెబ్బకి. అన్ని ప్లేసులు పెట్టుకొని తాతకి నా చెట్లోనే పూడ్చబుద్దండి. చూసినారా ఏం చేస్తామో అది నాకే కనపడింది. మళ్ళీ ఎంతసేపు నవ్వుకున్నాం తెలుసా అండి పొద్దున. అసలు తినేసినాడా తాత అప్పుడే? ఈరోజు కర్రీస్ అన్ని తిని బోరు కడతా ఉప్మా ఉగ్గాని అన్నము. నాకు ఉగ్గానే వద్దు. సో అట్లా చేసిన, మళ్ళీ అమ్మమ్మ వాళ్ళకి శనక్కాయలు కూడా వేసిన, ఊరగాయ వేసిన. మన వాళ్ళు అందరు కూడా చెప్తున్నారు ధైర్యంగా ఉండాలంట. నువ్వు బాగా ఏం కాదు, తొందరగా అయిపోతుంది, మంచి రికవర్ అయ్యి వస్తావులే, ఏం కాదులే. అది విషయం. బాయ్ చెప్పే, ఇంక ఈరోజు వెళ్ళిపోతాను. బాయ్. మళ్ళీ వచ్చినాక ఇంకా 1 month ఇక్కడే ఉంటుంది. ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు మమ్మీ నువ్వు ఈరోజు? షుగర్ రోడ్ చేసేయాలంట. అది బిగ్ బాస్
బిగ్ బాస్ నేను ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చూడలేదు. బిగ్ బాస్ లో షుగర్ రోటీ అని వాళ్ళందరూ అంతగా అడుగుతా అంటే అజిత్ ఒకసారి చేద్దాం ఈ రోజు అన్నాడు. సో మా మమ్మీ చేస్తాంది. వాళ్ళు చేసేది ఎప్పుడో చూసిందంట. నేను చెప్పినా కదా షుగర్ ఎక్కువ వేయాల మమ్మీ అంటే 4 స్పూన్లు వేసినావు. దీంట్లోకి పిండి తీసుకుంది, వేడి నీళ్ళు తీసుకుంది, షుగర్ వేసింది. సో షుగర్ తక్కువ ఉండే మేబీ వాళ్ళు పైన వేసుకుంటే చూసినాను. నేను నీ అంత లాంగ్ ప్రాసెస్ చూడలేదు కానీ. అంటే వాళ్ళు ఎట్లా చేస్తారంటే వేడి నీళ్ళు పోసుకుంటారు, షుగర్ వేస్తారు, వేడి నీళ్ళు వేసి తీసుకుంటారు. అసలు నేను ఇంతవరకు అసలు షుగర్ రోటీ అనే కాన్సెప్టే వినలేదు తెలుసా. బిగ్ బాస్ లోనే వినిండేది. మీలో ఎవరికైనా అలవాటు ఉందా? యూజువల్ గా నేను చపాతీలోకి కొంతమంది షుగర్ అద్దుకొని తినేది చూసినాను అంతే. అంతే నాకేం లేదమ్మో, నేను ఎప్పుడు చూడలేదు. నేను మళ్ళీ పేనీలు తిన్నా. పిండి పేనీలు చేస్తారు, పాలోలి అంటారు అవి. సో చూడాలి ఎట్లుంటుందో. ఒకవేళ షుగర్ తక్కువ అయితే మళ్ళీ పైన వేసుకోవచ్చులే మమ్మీ. అంతే వేసుకుంటారు. అంటే ఇది మళ్ళీ దుద్దే రాదు. ఇది కానీ అలవాటు అయింది అనుకోండి తొందరగా బరువు పెరుగుతాం. ఇప్పుడు పెరిగింది చాలు, రోజు తింటే అంతే అయిపోయినట్టే. ఇంకా వాళ్ళకంటే బిగ్ బాస్ లో టాస్క్లు ఉంటాయి, చేసే పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఇంకొకసారి టేస్ట్ చూడు. సరిపోయిందా షుగర్? వేడి నీళ్ళు వేసింది, నార్మల్ వాటర్ వేయలేదు. వేడి వాటర్ వేసి సరిపోయిందా? ఎట్లుంది టేస్ట్? సరిపోయింది. చక్కెర ఎక్కువ పడుతుంది, అందుకే వాళ్ళు చక్కెర అయిపోయేది. అంతే కదా మరి, షుగర్ రోటీ అనేది అందుకే. నువ్వు చూడు. ఫస్ట్ చేసిన షుగర్ రోటీ ఇట్లా సక్సెస్ఫుల్గా ఫ్లాప్ అయిపోయింది. ఒక షేప్ లేదు అండ్ చాలా గట్టిగా వచ్చిందనమాట. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే అసలు మనం బ్యాటర్ కలిపిన ఫార్మాటే చాలా తప్పు అని చెప్పేసి. నేను అక్కడికి ఒకసారి చెప్పాను అనమాట, మమ్మీ నాకు ఎందుకో ఇట్లా చేసినట్టు అనిపించలేదు, ఇంకొకటి కూడా చూసాను నేను చేయడం ఒకసారి, సో ఇలా ట్రై చేద్దామన్నాను. సో ఇది బేసిక్గా ఏంటంటే మనం బొబ్బట్లు చేసుకుంటాం కదా, సో ఆ బొబ్బట్లు చేసే ఫార్మాట్లోనే, కాకపోతే మనం సెంటర్లో ఏంటంటే షుగర్ పెట్టాలన్నమాట. బేసిక్గా కొంచెం షుగర్ ఎంత ఎక్కువ ఉంటే స్వీట్ రోటీకి అంత టేస్ట్ ఎక్కువ వస్తుంది. సో కొంచెం షుగర్ అయితే ఒక 4 స్పూన్స్ వేసాను అనమాట. అండ్ ఇంకొక విషయం మర్చిపోయింది ఏంటంటే, ఇది నార్మల్ చపాతీ పిండి. మమ్మీ సపరేట్గా నాకు ఓపిక లేదు, నార్మల్ చపాతీ దాంతో చేస్తా అనింది. ఓకే చెయ్యు అని చెప్పాను అనమాట. అక్కడ ఏమైందంటే, సో మామూలు చపాతీ పిండిలో మనం ఏం చేస్తాము, దాంట్లోకి సాల్ట్ వేస్తాము. సో ఆ సాల్ట్ టేస్ట్ షుగర్ టేస్ట్ 2 కలిపి వచ్చాయి. కానీ అజిత్కి అయితే బాగా నచ్చిందంట. సో యూజువల్గా చపాతీ బ్యాటర్ రెడీ చేసుకోండి, దాంట్లోకి సాల్ట్ వేసుకోవద్దండి, నార్మల్ షుగర్ ఒకటే వేసి ఇట్లా సెంటర్లో ఏమవుతుందంటే ఆ లేయర్ పీల్ చేసినప్పుడు మనకు ఆ షుగర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా బాగుంటుంది. సేమ్ బొబ్బట్లు ఎలా ఉంటాయో చూడ్డానికి అలాగే వచ్చింది. చూడ్డానికి సాటిస్ఫైడ్ అండ్ తినడానికి కూడా చెప్పాను కదా, నాకు అంత పెద్ద ఏం నచ్చలేదు కానీ అజిత్కి అయితే బాగా నచ్చిందంట. మేము చేసిన వెంటనే మళ్ళీ పిన్నికి కూడా చెప్పామన్నమాట. పిన్ని ఇట్లా షుగర్ రోటీ చేసాం మేము బిగ్ బాస్లో చూసి, నువ్వు కూడా కావాలంటే చేయంటే ఇంకా పిన్ని కూడా ఇమీడియట్గా చేసింది. అండ్ డాలీకి కొంచెం స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ కాబట్టి డాలీ కూడా బాగా ఇష్టంగానే తినింది. విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే ఇది నా ఫేవరెట్ అయిపోయింది. 90 days మిరాకిల్ ఆయిల్. చాలా మెంబర్స్ అడుగుతూ ఉంటారనమాట ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని. దిస్ ఈజ్ మై 4th బాటిల్. ఇంకా దీన్ని బట్టే ఇమాజిన్ చేసుకోవచ్చు. ఐ టోటలీ లవ్ దిస్. ఏమో హెయిర్ ఫాల్ అదంతా పక్కన పెట్టేస్తే నాకు చాలా మంచి ఫీల్ వస్తుంది అనమాట. అండ్ నాకైతే హెయిర్ కొంచెం లాంగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. దీని మీద అయితే ఫర్ థిక్కర్ స్ట్రాంగర్ అని చెప్పుంది. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్, కానీ దిస్ ఈజ్ మై 4th బాటిల్. సో ఐ టోటలీ లవ్ ఇట్. అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా వర్క్ చేస్తుంది. యూజువల్గా నాకు ఆయిల్స్ అంత తొందరగా పడవు, కానీ ఈ ఆయిల్ చాలా బాగా సెట్ అయింది. అంటే ఇది ఇన్ఫ్యూజ్డ్ విత్ సో మెనీ గుడ్ ఇంగ్రీడియంట్స్. సో ఐ లైక్ దిస్ వన్. అండ్ ఇంకా ఉన్నాయి షేర్ చేసుకోవాల్సిండేటివి. దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్. ఇది యాక్చువల్లీ హెడ్ మసాజర్ అనమాట. జస్ట్ మనం ఒక బటన్ ఇట్లా ఆన్ చేసిన వెంటనే ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఇట్లా. సో చాలా మంచి రిలాక్సేషన్ ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోయింది. ఇది కొద్ది రోజుల్లోనే ఛార్జింగ్ పెట్టాలంటే అర్థం చేసుకోండి. దీంట్లో ఛార్జింగ్ అంత తొందరగా అయిపోదు, కానీ మేము అందరూ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. జస్ట్ మనం క్లీన్ కూడా చేసేయచ్చు. ఒకరి తర్వాత ఒకరు యూజ్ చేసిన వెంటనే ఒక నార్మల్ వెట్ ఆర్ డ్రై క్లాత్ తీసేసుకొని ఇవి మాత్రమే క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ టోటలీ అమేజింగ్. 1500 అట్లా పడుతుంది అనమాట. సో 1500 అనుకుంటా, కానీ వర్కింగ్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ తీసుకొని కూడా ఇది ఒక 15 days అయిపోయింది. 15 days నుండి యూజ్
యూస్ చేస్తున్నా. స్కాల్ప్ మసాజర్, కానీ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కడైనా హ్యాండ్ కానీ అట్లా పెయిన్ ఉంటే ఆ టైంలో కూడా యూస్ చేయొచ్చు అనమాట. టోటలీ గుడ్. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి లైక్ దిస్ వన్, ఇది బ్యూటీ బ్లెండర్. సో మీ అందరు నాకు ఏం సజెస్ట్ చేశారంటే బ్యూటీ బ్లెండర్ 6 months కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు అని చెప్పేసి. సో ఒకటి బ్యాకప్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఓకే 6 months తర్వాత కావాలంటే ఇంకొకటి మొన్న కొత్తది కొన్నాను కదా, దాని తర్వాత చేంజ్ చేయడానికి. అండ్ ఈ బ్రాండ్వి చాలా బాగుంటాయి అనమాట. సో వెల్వెట్ టెక్స్చర్ లాగా ఉంటుంది. సో లాంగ్ లాస్టింగ్ కూడా వస్తాయి. ఎక్కడ స్క్రాచెస్ పడ్డాము లైక్ చిన్న చిన్న పోర్స్ లాగా ఓపెన్ అవుతాయి కదా అప్పుడప్పుడు, సో అలాంటివి ఏం అవ్వకుండా చాలా బాగుంటుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ మై సిల్వర్ ఏంటిది నెక్ చైన్. ఇప్పట్లో డబల్ లేయర్ చైన్స్ చాలా ట్రెండింగ్ కదా, సో ఇంకొకటి తీసుకున్నాను. ఇట్లా చిన్న చిన్న డైమండ్స్ లాగా వస్తాయన్నమాట. సో ఇలా డబల్ లేయర్ చైన్, ఇది చూడడం కంటే వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇలాంటిదే నేను లాస్ట్ టైం దుబాయ్కి వెళ్ళినప్పుడు ఇట్లా సింగిల్ లేయర్ ఉన్నది అడిగింటే 5000 చెప్పారు సిల్వర్లోనే. కానీ మీకు ఒకవేళ సిల్వర్ ఇష్టం అనుకుంటే గో విత్ దిస్ బ్రాండ్, చాలా బాగుంటుంది. కలర్ ఫేడ్ అవ్వడము అలాంటిది ఏమీ ఉండదు అనమాట. రెగ్యులర్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. కాలేజ్ గోయింగ్ వాళ్ళకైతే చాలా డేంటీగా చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. వెస్టర్న్లోకి వేసుకోవచ్చు అండ్ ఇండియన్లో కూడా వేసుకోవచ్చు. ఐ థింక్ ఐ హ్యావ్ 2 more లిప్ ఆప్షన్స్. ఈ బ్రాండ్ నాకు చాలా ఇష్టం, ఇవే కొంటూనే ఉన్నా అనమాట. దీంట్లో ఎన్ని షేడ్స్ ఉంటే మోస్ట్లీ అన్ని షేడ్స్ ఉన్నాయి, అంటే న్యూట్రల్వి. పింక్ రెడ్ అలాంటివి అయితే లేవు, కానీ ఇవి నా డైలీ వేర్ షేడ్స్. ఈ మధ్య లిప్స్టిక్ అడుగుతున్నారు కదా ఏ షేడ్స్ వాడుతున్నారని చెప్పేసి, ఐ విల్ షో యూ. ఈ బ్రాండ్ అయితే నేను చాలా మెంబర్స్కి రికమెండ్ చేశాను. బ్యూటిఫుల్ షేడ్స్ ఉంటాయి అండ్ లిప్స్టిక్స్లో అయితే చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట. త్వరగా వెళ్ళదు. మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు అట్లనే ఉంటుంది. అండ్ నేను ఈ మధ్య వాడుతున్న న్యూట్రల్ షేడ్స్ ఇవే. ఒకటి వచ్చేసి పీచ్ న్యూడ్ అండ్ ఇంకొకటి వచ్చేసి సినమిన్ న్యూడ్. ఈ రెండు చాలా చాలా బాగుంటాయి. ఇదైతే సినమిన్ న్యూడ్ వచ్చేసరికి ఇది ఇంకా డీపర్ స్కిన్ టోన్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ న్యూడ్ షేడ్ అవుతుంది. అండ్ ఇది వచ్చి ఫెయిర్ స్కిన్ టైప్ ఉంటే ఇది బాగా సెట్ అవుతుంది అనమాట. పీచ్ న్యూడ్ అనుకుంటాను. నేనైతే రెండు కంబైన్ చేసేసుకుంటా, బికాస్ దిస్ ఈస్ వెరీ డార్క్ అండ్ దిస్ ఈస్ వెరీ లైట్. సో ఈ రెండు కంబైన్ చేసేసుకుంటున్నాను ప్రస్తుతానికి. సో యా, డెఫినెట్లీ పిక్ దెమ్ అప్ ఇఫ్ ఇన్ కేస్ ఆఫర్లో ఉంటే. ప్రైస్కి టోటలీ వర్త్ ఇట్ ఇవన్నీ. రీసెంట్గా నా జ్యువెలరీ గురించి కొంతమంది అడుగుతున్నారనమాట. కొత్త వేస్తున్నారు కదా, ఎక్కడి నుండి తీసుకున్నారు ఏంటి అని. కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుండి ఆర్డర్ చేసుకున్నాను, బికాజ్ ఓల్డ్ అయిపోయాయి అనమాట పాతవన్నీ. సో కొత్తగా రీస్టాక్ చేద్దాం, కొంచెం ఎలాగో డ్రెస్సెస్ కూడా కొంటున్నాను కదా, ఇవి కూడా తీసుకొని పెట్టుకుంటే అవుట్ఫిట్స్లోకి కొంచెం క్యూట్గా కనిపిస్తుందని ఈ రోజు కూడా కొత్తదే వేసుకున్నాను. ఇది ఈవిలా. ఇది యూజువల్గా ఈవిలా ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ అనమాట. వేసుకున్నప్పుడు బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి నా దగ్గర ఇది ఉన్నది 2nd or 3rd ఈవిలా అనుకుంటా, డిఫరెంట్ మోడల్స్లో. అండ్ మొన్న ఒకటి వేసుకున్నా, మీకు గుర్తుందో లేదో, హాల్ వీడియోలో వేసుకుంటే అడిగారు లాకెట్ చాలా బాగుంది, ఎక్కడ నుండి తీసుకున్నారు అని చెప్పేసి. నేను వేసుకున్న బ్లాక్ లాకెట్ అనమాట. చైన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. యూజువల్గా ఇలాంటి ఫినిష్ వచ్చేసి మనకు గోల్డ్లో 14 క్యారెట్స్ అనుకుంటా, 18 క్యారెట్స్ ఆర్ 14 క్యారెట్స్లో డైమండ్ చైన్స్లో వస్తాయన్నమాట. సో నేనైతే మౌనికా క్లాసెట్లో తీసుకున్నాను. ఇవి చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇంకా కొన్ని ఫ్యూ అదర్ ఇన్స్టా పేజెస్ నుండి కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇలాంటివి డేంటీ ఐటమ్స్. ప్రస్తుతానికైతే ఇప్పుడు చూపించేది మౌనికా క్లాసెట్ అనమాట. క్వాలిటీ చాలా బాగున్నాయి. ఆల్రెడీ వేసుకున్నాను కదా అందుకు తెలుసు. సో ఫస్ట్ పీస్ వచ్చేసి ఇది అండ్ సెకండ్ ఈరోజు వేసుకున్నది ఇది. త్వరగా చూపిస్తాయి, ఎక్కువ కూడా లేవు అనమాట, కొన్ని ఉన్నాయి ఒక 5. సో అందరికి యూజ్ అవుతాయని. ఇవైతే అసలు వేసుకోలేదు నేను. అండ్ నేను జస్ట్ మీకు క్లోజ్అప్ షాట్స్ ఇచ్చేస్తాను సో దట్ మీరు చూడొచ్చు. ఒక బ్రేస్లెట్ ఉంది, ఒక చైన్ ఉంది. యా, క్వాలిటీ ఈజ్ వెరీ నైస్. ఇఫ్ యూ వాంట్ మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ప్రొవైడ్ చేసి ఉంటాను తన పేజ్ది. అండ్ కొంచెం అఫోర్డబుల్ కూడా ఉంటాయన్నమాట, ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు ఫర్ దిస్ క్వాలిటీ. ఈ డిజైన్స్ అన్ని మోస్ట్లీ నేను స్వరోస్కీలో చూసాను అనమాట. స్వరోస్కీలో చాలా బాగుంటాయి డిజైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7,000 to 10,000 ఆ మిడిల్లో ఉంటాయన్నమాట. సో ఇవి ఎగ్జాక్ట్లీ స్వరోస్కీ కాదు, బట్ రెప్లికాస్ అంటారు చూసారా. సో ఆ రెప్లికా డిజైన్స్ అనమాట ఇవి. ఫర్ లెస్ ప్రైస్, డైలీ వేర్కి చాలా బాగుంటాయి. అండ్ ఇంకా కొన్ని, ఈ బ్లాక్ది నాకు చాలా బాగా నచ్చింది. ఇది బ్రేస్లెట్ అనమాట. ఇఫ్ ఇన్కేస్ జూలీ కావాలంటే తీసుకుంటుంది, బట్ బ్లాక్ వన్ ఈజ్ మై ఫేవరెట్. బటర్ఫ్లై వన్ నేను జూలీకి ఇద్దాం అనుకుంటున్నాను, కాలేజ్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది, చాలా డేంటీ ఐటమ్స్ అనమాట. మీరు డెఫినెట్లీ చూడొచ్చు. ఐ లైక్ ద క్వాలిటీ. ఫస్ట్లీ క్వాలిటీ బాగుంది అండ్ సమ్మర్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది, ఫంకీగా ఉంటాయి అనిపించింది నాకైతే. లుక్ వస్తుంది కదా, ఆ లుక్ చాలా బాగుంది.
హీలింగ్ బ్రేస్లెట్స్ ఇలాంటివి మీరు నమ్ముతారో లేదో తెలియదు, బట్ నా ఫ్రెండ్ మొన్న వచ్చిందనమాట లయ, తను వేసుకొనింది 7 చక్రాది. సో అది చూసి అడిగితే తను చెప్పింది అనమాట, ఇట్స్ లైక్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, బాగుంటుంది అని. సో దాంట్లోంచి కూడా నేను ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ శ్రీరామనవమి వస్తుంది కదా, మీరు ఈ వీడియో చూసేసరికి శ్రీరామనవమి రోజే ఉంటుంది కాబట్టి, సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందుకోసం అని చెప్పేసి మమ్మీ ఇక్కడ రాముడి ఫోటో లేదు మా ఇంట్లో, అందుకని చెప్పేసి తీసుకొచ్చింది. అండ్ ఆ వ్లాగ్ అంతా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడొచ్చు. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ స్పెషల్, ఎందుకంటే మనం సొంతూరుకి వెళ్తున్నాం అనమాట. అది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. ప్రస్తుతానికైతే ఈ వ్లాగ్ ఇంతే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్ అండ్ మీకు నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. ఆల్ ద లింక్స్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ డిస్క్రిప్షన్. కొంచెం లేట్ అయినా అప్డేట్ చేస్తాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Happy Sri Ram Navami guys. Bye.